అల్లూరు జిల్లాలో 10వ తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు తెలిపారు. ముంచంగిపుట్టు మండలం జోలపుట్టు జడ్పీ పాఠశాలలోని పరీక్ష కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరీక్ష కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరగకుండా చూసేందుకు ప్రత్యేక అధికారులను నియమించామన్నారు. అలాగే సీసీ కెమెరాలు, పోలీస్ బందోబస్తు సైతం ఏర్పాటు చేశామని చెప్పారు. మాస్ కాపీయింగ్ కు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. హిందీ పరీక్ష రెండవ పరీక్ష ఈ జోలాపుట్ సెంటర్లో ఏ విధంగా పరీక్షలు జరుగుతున్నాయనేది పరిశీలించడానికి రావడం జరిగింది. ప్రతి ఎగ్జామినేషన్ సెంటర్ కూడా ఒక స్పెషల్ ఆఫీసర్ని గౌరవ కలెక్టర్ గారు నియమించారు. అందులో భాగంగా ఇక్కడ కూడా స్పెషల్ ఆఫీసర్ తన విధుల్ని నిర్వహిస్తున్నారు. ఇది కాకుండా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు గేట్ దగ్గరే తనిఖీలు చేసి లోపలికి పంపిస్తున్నారు. మహిళా పోలీసులు కూడా ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు కూడా గేట్ దగ్గరే తనిఖీలు చేసి పిల్లల్ని లోపలికి పంపిస్తున్నారు. ఏదైనా ప్రశాంతంగా ఎగ్జామ్స్ అనేవి జరుగుతున్నాయి మండలంలో. సార్, ఎగ్జామ్ సెంటర్లో ఎంతమంది పిల్లలు సార్? ఇక్కడ 154 మంది పిల్లలు. ఒకరు ఆబ్సెంట్, ఒకరు CWSN, ఆ అమ్మాయి కూడా ఆబ్సెంట్. 152 మంది పిల్లలు ఇక్కడ వస్తున్నారు.